హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇన్స్టెంట్గా కందిపప్పు ఉడికించే పని లేకుండా చాలా సింపుల్గా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పుచారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పును కొద్దిగా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదు. కందిపప్పు మనకి పట్టుకుంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. కందిపప్పు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కందిపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. కందిపప్పు పొడిని ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఈ పొడితో పప్పుచారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న కందిపప్పు పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ, 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా 1, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని టమాటా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా కొద్దిగా వేగాక అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కందిపొడి, 1.5 గ్లాస్ నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పప్పుచారు మనకి ఈ విధంగా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనం కందిపప్పును ఉడికించే పని లేకుండా చాలా టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.